హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియో అనేది 4G సోలార్ కెమెరా అండి. 4G సోలార్ కెమెరాస్ కోసం మనం ఈరోజు వీడియో చేయడం అవుతుంది. ఇది వచ్చేసి 4G సోలార్ కెమెరా అండి. బ్రాండ్ వచ్చేసి ట్రూవ్యూ. ఈ ట్రూవ్యూలో మనకి ఆప్షన్స్ వచ్చేది సోలార్ ప్యానల్ ప్లస్ ఇన్బిల్ట్ బ్యాటరీ వస్తుంది. ప్యానల్ వస్తుంది, ఇన్బిల్ట్ బ్యాటరీ వస్తుందండి. నెక్స్ట్ వచ్చి PIR డిటెక్షన్, అంటే మనకి ఎవరన్నా కెమెరా దగ్గర మూవ్ అయినా సరే అది అట్రాక్ట్ అయ్యి ఫొటోస్ తీయడం అట్లా చేస్తుంది అనమాట. క్లౌడ్ స్టోరేజ్ అంటే మనం ఈ ట్రూవ్యూ యాప్లో లాగిన్ అయ్యి మనం మెమొరీ కార్డు లేకుండా డైరెక్ట్గా వాళ్ళతో మంత్లీ ఎంత అని పేమెంట్ చేసుకొని క్లౌడ్ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు అండి. అప్పుడు యాప్లోనే మన స్టోరేజ్ అంతా కూడా వస్తుందన్నమాట. అందులో చూసుకోవచ్చు ఎట్లా అనేది. ఒకవేళ మనకు అట్లా వద్దు, మనం మెమొరీ కార్డు వేసుకొని వాడుకుందాం అనుకుంటేనేమో నెక్స్ట్ ఇది 256 GB SD కార్డ్ అండి. మనకు అలా మెమొరీ కార్డు సపోర్ట్ చేస్తుంది. ప్లస్ పుష్ అలారం, అంటే మనం ఎవరన్నా వచ్చారు లోపలికి అంటే మనకి తెలిసిందంటే మనం అలారం కూడా యాప్ ద్వారా సైరన్ చేసుకోవచ్చు. ఇది ప్రీ రికార్డ్ వాయిస్ మెసేజ్, మనం ఏదన్నా వాయిస్ ఇవ్వాలనుకున్నా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది పాన్ టిల్ట్ మానిటరింగ్, అంటే కెమెరా అనేది రొటేట్ అవుతుందండి. మనకి 360 degrees రొటేట్ అవుతుంది. ట్రూ క్లౌడ్ మొబైల్ యాప్, మనం ఈ కెమెరా తీసుకున్న తర్వాత ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలండి. యాప్ ద్వారా మనం ఈ కెమెరాని ఆపరేటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫుల్ డూప్లెక్స్ ఆడియో ఇంటర్కామ్, అంటే మనం ఏంటంటే మనం ఏదన్నా చెప్పాలనుకున్నా కానీ మాట్లాడాలనుకున్నా ఈ క్యామ్ ద్వారా మనం ఎక్కడి నుంచి ఎక్కడున్నా సరే మొబైల్ ద్వారా ఆపరేటింగ్ చేసుకొని ఈ క్యామ్ దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు అనమాట. ఇది ఆల్ టైమ్ నైట్ కలర్ విజన్ అంటే మనకి నైట్ టైం కూడా కలర్లో కనిపించాలంటే కనిపిస్తుంది. LED అనేది మనకి కెమెరా ముందు LED అనేది గ్లో అయ్యి ఎమ్మటే మనకి కలర్ అనేది వస్తుంది. ఇది ఇన్స్టాలేషన్ అండి. ఇన్స్టాలేషన్ మనం చేసుకోవచ్చు. ఆటో హ్యూమన్ ట్రాకింగ్, మనం ఆటో హ్యూమన్ ట్రాకింగ్ కనుక పెట్టుకుంటే యాప్లో అది మనిషి ఎటుంటే అటు మూవ్ అయ్యి రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇవి ఆప్షన్స్ అండి. నెక్స్ట్ వచ్చి మనకి ఇది కెమెరా వచ్చి 4 మెగాపిక్సెల్ అండి. 4 మెగాపిక్సెల్ అని ఉంటుంది. ఇందులోనే 3 మెగాపిక్సెల్స్ 2 మెగాపిక్సెల్స్ కూడా ఉంటాయి. మనకి ఏంటంటే 3 మెగాపిక్సెల్ 4 మెగాపిక్సెల్ అయినా క్లారిటీగానే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ కెమెరాలో వచ్చే ఐటమ్స్ ఏంటంటే ఇట్లా సోలార్ ప్లేట్ వస్తుందండి ఒకటి. ఇది సోలార్ ప్లేటు. ఈ సోలార్ ప్లేట్కి వైర్ అనేది ఎలా వస్తుంది, కేబుల్ వస్తుంది. కేబుల్కి మనకి C-పిన్ ఇచ్చారనమాట. దీనికి ఇది C-పిన్ అండి. ఇంకా మనం ప్లేట్ స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి సోలార్ ప్యానల్ వచ్చి 7 వాట్ అండి. ఇది ప్యానల్ మ్యాక్సిమం పవర్ 7 వాట్, అటు ఇటుగా ±5% ఉంటుందన్నమాట. ఓపెన్ సర్క్యూట్ అంటే మనకి షార్ట్ అయిందంటే 7.20 volts వస్తుంది. షార్ట్ సర్క్యూట్ 1.38 యాంప్. ఇది అనేది యాంప్ అనమాట. షార్ట్ అయితే అలా వస్తుంది. మనకేంటంటే కంపెనీ వాళ్ళు ఇచ్చేది వారంటీ అండి. ఈ వారంటీ పీరియడ్లో మనకి ఈ వోల్టేజ్లు ఏవైతే ఉన్నాయో అవే రావాలి. షార్ట్ వోల్టేజ్ కానీ ఓపెన్ వోల్టేజ్ కానీ వస్తే ఈ వారంటీ అనేది క్లెయిమ్ అవ్వవు మనకి. ఇది సోలార్ ప్యానల్ అనమాట. సోలార్ ప్యానల్ స్పెసిఫికేషన్స్ మనకి మ్యాక్సిమం పవర్ వచ్చేసి 7 volts ఉంది. సేమ్ ఇట్లాగే మనం 6 volts మన మొబైల్ ఛార్జర్స్ కానీ మొబైల్స్ కానీ దాని ద్వారా కూడా పవర్తో ఆపరేటింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దీన్ని మ్యాక్సిమం ఏంటంటే సోలార్ ప్లేట్ ఉంది కాబట్టి సోలార్ ప్లేట్తో పెట్టుకుంటేనే మంచిది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యామ్ అండి. ఇది మనకి ట్రూవ్యూ బ్రాండెడ్ అండి. ఇది కెమెరా మనకి ఇలా వస్తుంది. ముందు ఇవి యాంటీనాస్ అనేవి ఇలా పైకి పెట్టుకోవాలి. అన్నమాట. ఇది వచ్చేసి కెమెరా అండి. కెమెరా ఇలా వస్తుంది మనకి. ఇందులో మనకేంటంటే మనం 4G సిమ్ను మెమొరీ కార్డ్ వేసుకోవాలి. కెమెరాను కొంచెం ఇలా సైడ్కి, అంటే దీన్ని ఓపెన్ చేయాలండి. దీన్ని ఓపెన్ చేసుకుంటే
ఇక్కడ మీకు SD కార్డ్ అనేది ఏమో మనకి మెమొరీ కార్డ్ అనమాట. ఇదేమో సిమ్ కార్డు వేసుకోవాలి, మెమొరీ కార్డు వేసుకోవాలి. ఇది మనకి ఈ RCT అంటే మనకి రీసెట్ ఆప్షన్ అండి. ఎప్పుడన్నా మనకి రీసెట్ కావాలనుకుంటే రీసెట్ చేసేసుకోవచ్చు. ఇది కెమెరా మనకి రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట మొత్తం. నెక్స్ట్ కెమెరాకి ఇక్కడ పోర్ట్ ఉంటుందండి. ఈ పోర్ట్ మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకుంటే ఇక్కడ రిమూవ్ అని ఉంది కదా, దీన్ని రిమూవ్ చేయాలండి. దీన్ని అనేది రిమూవ్ చేసుకోవాలి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మీకు ఇందులో సిపిన్ పోర్ట్ ఉందండి. ఇది మనం బ్యాటరీస్ అనేది సోలార్ ప్లేట్ నుంచి బ్యాటరీస్ ఛార్జ్ అవ్వడానికి. ఈ క్యామ్ మొత్తం మీద మనకి బ్యాటరీస్ ఎక్కడ ఉంటాయంటే మనకి దీనికి వెనక స్క్రూస్ ఇచ్చారండి. దీంట్లోనే ఈ వెడల్పు ఏదైతే ఉందో దీంట్లోనే బ్యాటరీస్ ఉంటాయి. ఇది బ్యాటరీస్ అనమాట. ఇవి ఛార్జ్ అవ్వటం కోసం మనకి ఇన్బిల్ట్గా ఇక్కడ పోర్ట్ ఇచ్చారు. ఈ పోర్ట్ సిపిని మనం ప్యానల్ నుంచి వచ్చింది, చూపిస్తాను మీకు. ఈ ప్యానల్ నుంచి వచ్చిన పోర్ట్ని మనం ఇలా ఇచ్చేయాలి. మనం ఇలా ఇచ్చేస్తే సోలార్ ప్లేట్ అనేది ఛార్జ్ అవుతూ ఉండిద్ది, బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతూ ఉండిద్ది సోలార్ ప్లేట్ ద్వారా. మీకు నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఆన్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్లో ఉంది, మనం ఆన్ చేద్దామండి. ఇది ఆన్ చేశాను, పోర్ట్ తీసేద్దాం. కెమెరా అనేది రొటేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఆన్ చేసిన తర్వాత అది ఏం చెప్పిందంటే సిమ్ కార్డ్ నాట్ డిటెక్టెడ్ అనేది. మనం ఇందులో ప్రజెంట్ సిమ్ వేయలేదు కాబట్టి అది సిమ్ కార్డ్ నాట్ డిటెక్టెడ్ అని చెప్పింది. ఇట్లాగా మనకి కెమెరా ఆన్ అవుతుందండి. కెమెరా ఆన్ అయిన తర్వాత ఇలాగా మనకి నైట్ టైం కనిపిస్తుందండి. కెమెరా రొటేట్ అవుతుంది. ఇది ఆటో మోషన్ అన్నమాట. మనిషి వస్తే మనిషి ఉన్న వైపు రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎవరికైనా సోలార్ కెమెరా కావాల్సినట్టయితే లక్ష్మీ సోలార్ ఎనర్జీ విజయవాడ మమ్మల్ని సంప్రదించండి. మేము సోలార్ కెమెరాస్ సప్లై చేస్తాము.